నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. చేదు లేకుండా ఉండే కాకరకాయ మసాలా కర్రీ. మనలో చాలామందికి కాకరకాయ తినడానికి ఇష్టపడరు, చేదుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇష్టం లేదు అన్నవారు కూడా ఇష్టంగా తినేలా ఈ కాకరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కిలో కాకరకాయలు తీసుకుందాం. వాటి యొక్క పై తొక్కును తొలగించుకొని వాటర్లో ఒకసారి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిని 1 బై 1 తీసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వాటిలో ఇప్పుడు మిడిల్లో ఉన్న వైట్ను తొలగించుకోవలసి ఉంటుంది. మనం ఇక్కడ కర్రీ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి కర్రీ అనేది చేదుగా ఉండకోకుండా ఉండడం కోసం మధ్యలో ఉన్న వైట్ను తొలగించుకోవలసి ఉంటుంది. ఫ్రైకి అయితే అదే విధంగా ఫ్రై చేసేయచ్చండి, అప్పుడు ఫ్రై అనేది చేదుగా ఉండదు. సో కర్రీ కోసం కాబట్టి ఇందులో ఉన్న మిడిల్లో ఉన్న వైట్ను తొలగించుకొని ఈ విధంగా కాకరకాయను తీసుకోవలసి ఉంటుంది. అన్నిటిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు మరియు సాల్ట్ అనేది కాకరకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకోవడం వల్ల మనకు కాకరకాయ చేదు అనేది తగ్గుతుందండి. ఇలా పసుపు సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 15 మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని రోస్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలను అందులో యాడ్ చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పౌడర్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కాకరకాయ పీసెస్ అనేటివి ఒకసారి బాగా కలిపి ఇందులో ఉన్న వాటర్ను పిండి మనం కాకరకాయలను తీసుకోవలసి ఉంటుంది. చేదు అనేది వాటర్ రూపంలో ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుందండి. ఇలాగ పిండి మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న వాటిని మరలా ఒకసారి వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాటర్ పిండి వేసిన కాకరకాయ ముక్కలను అందులో యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవలసి ఉంటుంది. కాకరకాయ ముక్కలు అనేది క్రిస్పీగా తయారవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగితే చాలు, చేదు తగ్గేంత వరకు కొంచెం వేగినట్లు అనిపిస్తే వీటిని పక్కకు తీసుకుందాము. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పోపు అనేది వేయించుకోవాలి. పోపు అనేది వేగిన తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో యాడ్ చేసుకుందాము. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం వేయించుకోవలసి ఉంటుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటో అనేది మెత్తపడేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు టమాటో అనేది బాగా మెత్తపడి కలిసిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం అవసరమైంది కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఫైనల్గా ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని కలిపి వేడిగా రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లోకి కానీ దేనిలోకి సర్వ్ చేసుకున్న ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయినట్లేండి. చేదు లేకుండా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా మంచి రుచితో టేస్టీగా ఇలా కర్రీ చేయండి, వద్దు అనకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.